నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్। మన దేశంలో ఆడపిల్లల చదువు వారి అభ్యున్నతి గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది సావిత్రిబాయి పూలే కృషినేనని హెచ్ఎం మాధవ పెద్ది వాణి పేర్కొన్నారు। శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె రిపోర్టర్ భద్రయ్యచారితో మాట్లాడారు। మహిళల అభివృద్ధికి పాటుపడిన మొట్టమొదటి బహుజన మహిళని భారతదేశ తొలి ఉపాధ్యాయురాలు తెలిపారు। మహారాష్ట్ర సతారా జిల్లాలోని నయాగావ్ గ్రామంలో 1831 జనవరి 3న ఒక సామాన్య రైతు కుటుంబంలో సావిత్రిబాయి జన్మించారని, నిరక్షరాస్య అమాయక బాల్యంలో జీవిస్తున్న ఆమెకు 9వ ఏటనే 12 సంవత్సరాల జ్యోతిరావు పూలేతో వివాహం జరిగింది। సావిత్రిబాయి భర్త ప్రోత్సాహంతో ఇంట్లోనే అక్షరాభ్యాసం చేసి విద్యావంతురాలై అహ్మద్లో ఉపాధ్యాయ శిక్షణ పొందారన్నారు। అనంతరం బాలికా విద్యా ఉద్యమానికి పునాది కొనియాడారు। గవర్నమెంట్ ఉపాధ్యాయురాలిని పెద్దవంగర మండలంలో పనిచేస్తున్న ఈరోజు సావిత్రిబాయి పూలే జన్మదిన సందర్భంగా ఫస్ట్ మహిళా ఉపాధ్యాయురాలు ఆమె ఒక మహిళా 1880లోనే ఒక ఉపాధ్యాయురాలుగా పనిచేసినందుకు ఒక మహిళగా నేను చాలా గర్వపడుతున్నా। ఈ సావిత్రిబాయి పూలే గారు జనవరి 3, 1831 సంవత్సరంలో మహారాష్ట్రలోని నయగావ్ గ్రామంలో జన్మించారు। ఆమె వాళ్ళ భర్త సంఘ సంస్కర్త అయిన జ్యోతిరాబాయి పూలే భార్య ఆమె వాళ్ళ భర్త దగ్గరనే చదువుకొని మహిళల చదువు కోసము, నిమ్న జాతి వర్గాల మహిళల చదువు కోసము చాలా కృషి చేసింది। ఆమె ఒక ఉపాధ్యాయురాలే కాకుండా సంఘ సంస్కర్త, రచయిత। ఆ రోజులలో అంటే దాదాపుగా ఒక 150 సంవత్సరాల క్రిందట ఆమె ఒక మహిళగా, అప్పుడు మహిళలు బయటికి వెళ్ళడం అనేది చాలా తక్కువ, అస్సలు వెళ్ళకపోయేవాళ్ళు। ఆ రోజులలో ఆమె ఇంకా నిమ్న జాతీయులు, అట్టడుగు గిరిజనులు అట్లాంటి వాళ్ళను చాలా చిన్న చూపు చూసే రోజులల్లో వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళే వాళ్ళు కాదు। అలాంటి రోజులలోనే ఆమె పూణేలో 1847 సంవత్సరంలో పూణేలో ఆమె ఒక బాలికలకు స్కూల్ స్థాపించింది। అప్పుడు ఆమె బడికి వెళ్తుంటే కూడా అందరూ పేడ తీసుకొని చల్లడము, రాళ్ళు విసిరేయడము, అట్లాంటి ఆ విధంగా ఆమెను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈమె మహిళలకు చదువు చెప్పి అట్టడుగు వర్గాలను బలపరుస్తుందన్న కోపంతో ఆమెను ఎట్టి పరిస్థితుల్లో ఆమెను ముందుకు పోనీయకూడదని ఆమెను చాలా ఇబ్బంది పెట్టినా కూడా ఆమె ప్రాణ త్యాగానికైనా సిద్ధపడి మహిళల అభ్యున్నతికి బాగా కృషి చేసి వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కూడా సమాజ సేవకి లక్ష్యంగా పెట్టుకొని వాళ్ళు సమాజ సేవ చేశారు। ఈ రోజులల్లో అంటే మనము ప్రతి ఒక్క రంగంలో ఆడవాళ్ళు చాలా ముందుకు వస్తున్నారు, 50% అయినా ఉద్యోగస్తులు ఉన్నారు। కానీ 150-200 సంవత్సరాల కిందట అంత కష్టపడిందంటే ఆమె ఎంత అవమానాలు ఎదుర్కొన్నది, ఆమె ఎంత ధైర్యంగా పోరాటం చేసింది అనేది మనము ఊహించుకోవచ్చు। ఇప్పటికీ కూడా బయటకు వస్తున్నా కూడా పురుషాధిక్యత ఉంటూనే ఉంది కొంతవరకు। ఈ రోజులలో ఇట్లా ఉంటే ఆ రోజులలో ఇంకా ఎంతగా అణగదొక్కే వాళ్ళని ఆడవాళ్ళని అనేది మనం అర్థం చేసుకోవాలి। అట్లాంటి టైంలలో ఆమె బాలికల అభ్యున్నతికి, మహిళల అభ్యున్నతికి కృషి చేయడం జరిగింది। దాన్ని మనము ఇప్పుడు ఆ రోజు ఆమె సావిత్రిబాయి పూలే గారు అంత కృషి చేసిండ్రు కాబట్టి ఆమెను ఆదర్శాన్ని తీసుకొని మనం మహిళలము ఈ రోజుకు ఈ స్థాయికి ఎదగలుగుతాం అనేది మనం గర్వంగా చెప్పుకోవాల్సిన విషయము।